అచ్చేదిని తీసుకొస్తామంటూ 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసింది. రూపాయి పతనం కనిష్ట స్థాయికి చేరుకోగా ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశం అట్టడుగుకు దిగజారింది. స్వాతంత్ర కాలం నాటికి అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశ వాటా 2.2% ఉండగా ప్రస్తుతం అంతకన్నా తక్కువగా 1.0% నమోదైంది. 7.5 దశాబ్దాల కిందటితో పోల్చి చూస్తే దేశీయ ఎగుమతులు దారుణంగా పతనమవడం గమనార్హం. ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పుష్టిగా ఉంటుందంటారు ఆర్థిక నిపుణులు. ఎగుమతులు విలువ పెరిగితే అంతర్జాతీయంగా ఆ దేశానికి పరపతి పెరుగుతుంది. దౌత్య సంబంధాలు బలపడడంతో పాటు విదేశీ కరెన్సీ నిల్వలు పెరుగుతాయి. దేశీయంగా కంపెనీల సంఖ్య పెరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా వివిధ అంశాల్లో దేశ పరపతి పడిపోతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో తాజాగా దేశీయ ఎగుమతుల విలువ చరిత్రలో చూడనటువంటి స్థాయికి దిగజారింది. కీలక రంగాల్లో ఎగుమతులు అంతకంతకు పడిపోతున్నాయి. పెట్రోలియం, నేత వస్త్రాలు, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు, ఆభరణాలు వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాలు తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయాయి. గత ఫిబ్రవరిలో ఆయా దేశాలకు భారత్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ $36.9 బిలియన్ పడిపోయింది. నిరుడు ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో క్షీణత 10.9%గా రికార్డైంది. ఏడాది వ్యవధిలో దేశీయ వస్తు ఎగుమతుల విలువ $4.5 బిలియన్ మేర క్షీణించినట్టు తెలుస్తోంది. 1948లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2% నమోదవగా 2025లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 1.6%గానే రికార్డైంది. అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశీయ ఎగుమతులతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో వస్తు ఎగుమతుల వాటా మరింతగా పతనమైంది. దేశీయ కంపెనీలను ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తద్వారా ఎగుమతులను పెంచడానికంటూ 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా పేరిట బీజేపీ సర్కార్ ఓ ఆర్భాటపు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తయారీ రంగంలో ఏటా 12 నుంచి 14% వృద్ధి రేటును నమోదు చేస్తామని, 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25%కి పెంచి 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టింది. అయితే 10 ఏళ్ల అనంతరం మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారినట్లు గణాంకాలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 35,587 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడినట్లు ఇటీవల ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంటు వేదికగా సమాధానమిచ్చింది. 2019 జూలై నాటికి దేశవ్యాప్తంగా 6.8 లక్షల కంపెనీలు మూతపడ్డట్టు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ఏడాది పేర్కొనడం తెలిసిందే. దీన్ని బట్టి రోజుకు సగటున దేశవ్యాప్తంగా 300 కంపెనీలు మూతపడుతున్నట్లు కార్మిక హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేత వస్త్రాలకు సంబంధించి బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎగుమతుల్లో ఏటా 6%కి పైగా వృద్ధి నమోదు చేస్తుంటే మన దగ్గర వృద్ధి రేటు 1% కూడా ఉండట్లేదు. వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. పాదరక్షల రంగంలో ప్రపంచ వాణిజ్య విస్తరణ 5% దాకా ఉంది. అయితే భారత్లో ఇది 1% కూడా మించట్లేదు. కార్మిక శక్తి ఎక్కువగా ఉన్న రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే నిరుద్యోగం మరింతగా పెరగవచ్చు. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.